దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ లో ఒక విశ్వాసరాలి యొక్క పాత్ర సంఘములో ఎలా ఉండాలి అనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఇందులో 4వ భాగంలోకి వచ్చాం. రెండో అంశంలో 4వ భాగం సంఘములో, కుటుంబంలో అయిపోయింది. మొదటి భాగంలో 3 అంశాలు చూశాం. రెండో భాగం సంఘంలో 4వ అంశంకి వచ్చాం. మనము సహోదరులను ప్రేమించాలని చూసాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకే బ్రతకాలని చూసాం. మూడవది సమాధానం కలిగి ఉండాలని చూసాం. 4వది సత్క్రియలు లేదా సత్కార్యములు చేయాలి. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత, ప్రతి విశ్వాసరాలి యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవురాలి యొక్క బాధ్యత ఏంటి అంటే సత్క్రియలు చేయడం, సత్కార్యములు చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. చూడండి ఒకసారి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారా? తీతు 3:2. ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలెను. మనుషులందరి ఎడల చాలండి, సంపూర్ణమైన అంతే అంతే. సాత్విక ఏదైనా అవసరం ఉన్నంత చదవండి, రికార్డ్ అవుతుంది. ప్రతి మనిషి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడు. మన టాపిక్ ఏంటిదన్నది చూడండి. ప్రతి సత్కార్యమునకు ప్రతి మనుషుడు సిద్ధపడి ఉండాలంట. దేనికోసం సిద్ధపడి ఉండాలంట? ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాల. క్రైస్తవులు అనేవాళ్ళు, విశ్వాసులు అనేవాళ్ళు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు అంట సత్కార్యముల కోసం సిద్ధపడి ఉండమని బైబిలు మనల్ని ఆజ్ఞాపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, మనల్ని కమాండ్ చేస్తుంది. చూడండి, హెబ్రీ 10:24-25 కూడా సంఘ కూడికలో కూడా దీన్ని నేర్పిస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త సంఘంగా కూడుకున్నప్పుడు కూడా ఏం చేయాలో చెప్తున్నాడు. యేసు ప్రభు రాకడ సమీపించడం మనం చూసిన కొలదంట ఎక్కువగా కలుసుకోవాలంట, ఎక్కువ సహవాసం చేయాలంట, మరెక్కువగా కలుసుకోమంటున్నాడు. రెండవ రాకడ సమీపించిన కొలది క్రైస్తవులు అనే వాళ్ళు సహవాసంలో ఎక్కువ ఉండాలా, ఎక్కువ కలుసుకోవాలా. కలుసుకొని మళ్ళీ ఏం చేయాలి? ఏది పడితే చేయమని చెప్పట్లేదు. ఏం చేయమంటున్నాడు అండి? ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలంట. కలుసుకొని ఏం చేయాలా? భజన చేయమని చెప్పట్లేదు, గంటలు గంటలు పాటలు పాడుకోమని చెప్పట్లేదు. మంచి పనుల కోసం పురికొల్పుకోమంటున్నారు. చదువుతారా ఒకసారి? హెబ్రీ 10:24-25 చూస్తారా మీ బైబిల్లో? అలాగే ఉందా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతుము. చాలండి. ఏమంటున్నాడు? యేసు ప్రభు రాకడ సమీపించుట చూసిన కొలదంట. కొంతమంది మా సమాజంగా సంఘంగా కూడా మానుతున్నారంట. ఇంట్లో ఏకాంత క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోతున్నారు. కొంతమంది ఎలా అయిపోయారంటే ఎవరైనా ప్రసంగాన్ని పిలిస్తే పోదాం, లేకపోతే లేదు, సంఘం అవసరం లేదు, సంఘ సహవాసమే అవసరం లేదు అన్నంత ధీమతో బ్రతికేస్తున్నారు. మరికొంతమంది ఇంట్లో ఉండిపోతున్నారు. ఇంట్లో వాక్యం విందాం, ఆన్లైన్లో విందాం, లేకపోతే ఎక్కడో విందాం అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులు అలా నెలకొల్పబడ్డాయి. సో సమాజంగా కూడుట మానొద్దు. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సమాజంగా కూడుట మానాలి. ఎందుకు సమాజ కూడటం మానకూడదు? ఎందుకు మానకూడదు అంటే చేయాల్సిన పనులు ఆగిపోతాయి. సమాజంగా కూడపోతే మనం చేయాల్సిన పనులు ఆగిపోతాయి. అందులో ఏం పని? రండి, ఒకరినొకడు హెచ్చరించుకోవడానికంట. కూడుకోపోతే ఎలా హెచ్చరించుకుంటామండి? ఒకరినొకడు ప్రేమించుకోవడానికంట. కూడుకోపోతే ఎలా ప్రేమించుకుంటాం? ఒకరినొకడు పురికొల్పుకోవడానికంట. మంచి పనుల కోసం, సత్క్రియల కోసం, సత్కార్యాల కోసం ఒకరినొకడు ప్రేరేపించుకోవడం కోసం అంట. మరి కూడుకోకపోతే ఎలా ప్రేరేపించుకుంటాం? ఒకసారి ఆలోచించండి. మరి కొంతమంది కూడుకోవడం మానేశారు. ఇప్పుడు మన దగ్గరేమో ప్రతి ఆదివారం కూడుకోవాలని కండిషన్లు పెడుతున్నాం. మంచిదే. మరి కూడుకున్న తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారు? పాటలు పాడుకుంటాం. బైబిల్ మార్చేసుకున్నాం. ఇప్పుడు మనం హెబ్రీ 10:24 ఇలా మార్చుకోవాలా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం అనక
ఒకరినొకడు కానుకల కోసం హెచ్చరించుకొనుచు ఉమ్, పాటలు పాడుటకును ముచ్చట్లు పెట్టుకున్నటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించమన్నట్టు ఉంది ఇప్పుడు. అవునా? అవునండి. 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 పాటలు పాడుటకును ఇంకా ప్రజలను ఉద్రేకపరచుటకును ఏం చేస్తున్నామండి? ప్రజలను పురికొల్పే కార్యాలు జరుగుతున్నాయా? మంచి కోసం పురికొల్పే కార్యాలు జరుగుతున్నాయా? సత్క్రియల కోసం పురికొల్పే కార్యాలు జరుగుతున్నాయా? సత్కార్యాల కోసం పురికొల్పుతున్నారా మీరు ఆదివారం రోజు? ఒకరినొకరు పురికొల్పుకుంటున్నారా? రండి పలానా దగ్గర ఒక మంచి సెమినార్ ఉంది, రండి కలుపుకుందాం. లేదు సెమినార్ అని కాదు, ఏదన్నా పలానా వాళ్ళకి అక్కడ విజయవాడలో ఒక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అక్కడ కరువు బాధితులు వచ్చినాయి, రండి మనం అందరం తలా చేసి ముందుకెళ్దామని అలా పురికొల్పుకుంటున్నారా అండి సత్కార్యాల కోసం? లేదండి, లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ 50 మంది పాస్టర్లు ఉంటే ఎంతమంది సంఘాల వాళ్ళు పురికొల్పుకున్నారు చెప్పండి? హలో, ప్రార్థన విషయంలో ఏం పురికొల్పుకోలేదు, మనీ ఇవ్వడానికి అయితే పురికొల్పుకోలేదు. మా సంఘంలో పురికొల్పామన్నా వెరీ లాస్ట్ గుడ్. మంత్. సో ఎక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి? అందుకే అడుగుతున్నాను. ఒకటి రెండు ఉన్నాయని నాకు కూడా తెలుసు. ఒక రెండో మూడో నలుగురు ఐదుగురు చేసి ఉండొచ్చు, లేదా మాక్సిమం 10 మంది చేసి ఉండొచ్చు, 10 సంఘాలు చేసిరేమో. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? బైబిలే రాయలేదు. రండి పాటలు పాడటకును ప్రార్థనలు చేయటకును మనం సంఘంగా ఒకరినొకడు పురికొల్పుకుందాం రండి అని లేదు. ఎక్కడ కనిపించదు మీకు రండి సంఘానికి పాటలు పాడుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి రండి అని. అవి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చు. వాటి కోసం సంఘానికి రావాల్సిన అవసరం లేదు. అవునా అండి? హలో, అవునన్నా. అవును. అవునండి, అవునండి. ఇక ఇంట్లో చాలా మంది క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే ఇంట్లో కూడా భక్తి అంటే ఏంటిదంటే ఎప్పుడు పాటలు పెట్టుకొని ఉండడమే భక్తి అనుకున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. అవునా అండి? ఎప్పుడు క్రీస్తు దేవుని పాటలు వింటే భక్తి అనుకుంటున్నారు, అనుకోవట్లేదా? ఎస్ ఎస్, అవునయ్యా. అలాగే పెంచాం మనం, చాలా పాటలు మంది. వింటే చాలా భక్తి. ఏమంటారండి? అన్యులు సినిమా పాటలు విన్నట్టుగా క్రైస్తవులు భక్తి పాటలు సెలబ్రిటీల పాటలు వినాలి, అదే భక్తి అయిపోతుంది. ఏమంటారు? ఇప్పుడు పాటలు వినడం తప్పు అంటున్నావా? పాటలు వినడమే భక్తి అనేది అలవాటు చేసుకున్నారు, అది తప్పు అంటున్నావా? భక్తి అనేది అలవాటు చేసుకుని తప్పు అవుతుంది. ఇలా భక్తినే పాటలు ఉంటేనే భక్తి పనులు అనుకోవాలని. అయితే కొంతమంది నేర్చుకోవడం తక్కువ, నేర్చుకోవాలనేది ఆ ఉద్దేశం తక్కువ, కానీ అయ్యా దేవుని బిడ్డలు శివరత్నం గారు, అవసరం ఉన్నంత మాట్లాడండి, ఎంత అవసరం ఉంటే అంత మాట్లాడుకుందాం. పాటలు పాడట అలవాటు చేసుకుంటున్నారు. ఉమ్. సత్క్రియలు సత్కార్యములు చేయాలి అంటే ఎలా చేస్తాం మరి? సంఘంగా కూడుకొని హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, సత్క్రియలకు పురికొల్పుకోవాలంటే దానికోసం ఆలోచించాలంట. రండి ఆలోచన సభలాగా ఆలోచన చేద్దాం. ఎవరికి లేదు ఆలోచన? ఎవరికి లేదు. రాగానే ముగ్గురు నలుగురు ప్రార్థన చేయాలా, 10 పాటలు పాడాలా, ఒక గంటన్నర టైం మంచిగా టైం పాస్ చేయాలి. ఏమంటారండి? మరి అది వింటున్నారా, వినట్లేదా, వినసొంపుగా ఉందా, అది హృదయాలను కదిలిస్తుందా? మనకు అవసరం లేదు. 10 పాటలు అయితే వాడాల్సిందే. ఏమంటారు? ఎస్ ఎస్ అన్న. మన పిల్లలకు రాకపోయినా పిల్లలతో పాడించాలి, మన భార్యలకు రాకపోయినా భార్యలతో పాడించాలా, మనకు రాకపోయినా మనం పాడాలి. సంఘంలో కొంచెం పెద్దలుగా చలమణం అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి. ఏమంటారు? అందరిని సంతోషపెట్టుకొని రండి. ఆ దినము మీరు సమీపించిన చూసిన కొలది ఒకరినొకడు సంతోషపెట్టుకుంటూ అలా ఉందా? ఒకరినొకడు హెచ్చరించుకోవాలనుందా, సంతోషపెట్టుకోవాలని ఉందా? హెచ్చరించుకోవాలి, పురికొల్పుకోవాలి. మనం చేస్తుంది ఏంది? ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది ఒకరినొకడు సంతోషపెట్టుకుంటూ డబ్బులు ఇచ్చిన వారిని ఆనందపరుస్తూ రండి అందరం కూడి వచ్చి ఆలోచన చేద్దాం. మనం ఎట్లా
మన సంఘములో విశ్వాసం ఎలా బంధించాలో ఆలోచన చేద్దాం. అట్లా ఉందా? లేదండి లేదు. ఇంత ఉంది. 2 పాయింట్లో నేర్చుకున్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేయాలి. ఏం చేసినా అది పాట అయినా, మాట అయినా, ప్రవచనమైనా, బోధ అయినా, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే. పర్పస్ ఎడిఫికేషన్, పర్పస్ క్షేమాభివృద్ధి, పర్పస్ సత్క్రియలు. 2 తిమోతి 3:16-17 అదే చెప్తున్నాడు. మనము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండడానికంట, బోధించాలంట. దేనికండి? ప్రతి సత్కార్యమునకు. మరి ఏవి సత్కార్యములు? పాటలు పాడడం మంచిదే, కానీ పాటలు పాడడమే సత్క్రియ కాదు, అది సత్క్రియ కాదు. అది పాటలు పాడడం అవసరం, మంచిది. కానీ ఇక్కడ సత్క్రియ ఏంటిది? హెచ్చరించుట, ఒకడు మేలు కలుగునట్లు, ప్రేమ చూపించుట, ఒకడు అవసరం ఉన్న వ్యక్తికి మనం ప్రేమను పంచుకోవడం. మూడోది ఏంటిది? సత్క్రియల కోసం ప్రోత్సహించుకోవడం, మంచి పనుల కోసం పురికొల్పుకోవడం. అండి ఎక్కడుందండి ఈరోజు సత్క్రియల కోసం అనేది? అసలు ఎఫెసీ 2:10 చదవండి. మనం రక్షించబడ్డ ఉద్దేశం కూడా అదే. పర్పస్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నదే సత్క్రియలు చేయడానికంట. చదువుతారా? ఎఫెసీ 2:10. నాకు ఎఫెసీ 2:10లో ఏముందో అని మిమ్మల్ని ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, చదువుమనట్లేదు. మీరు చూసుకోవాలని, లేఖనంలో ఏముందని మీరు చూసుకోవడానికి. నాకు తెలియదు, నాకు తెలియక అడగట్లేదండి. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. బైబిల్ చదవమంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఏందని నాకు అర్థం కావట్లేదు. పరిచారకులేనా నిజంగా? మీరు చేతిలో బైబిల్ లేవు అని డౌట్ వస్తుందండి మీకు. అసలు ఎంత ఫాస్ట్గా ఉండాలి క్రైస్తవం బైబిల్ తెరవడానికి? మీ సంఘాల ఇప్పుడు విశ్వాసాలు ఏమండి? చదవమంటారా వాళ్ళు చెప్పకముందే తీస్తారు రిఫరెన్స్. అన్న? ఇప్పుడు చదవమంటారా? వద్దండి, నేను చదివేసిన కదా ఆల్రెడీ. చదివిన తర్వాత ఎందుకండి మళ్ళీ? ఏమంటున్నాడు? మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాం, ఇది క్రియల వల్ల కలిగినది కాదు. అంటే రక్షణ అనేది మంచి క్రియల వల్ల కలగదు. మరి అప్పుడు మంచి క్రియల యొక్క ప్రస్తావన ఎందుకు? చూడండి, లాజిక్ చూడండి. ఇక్కడ పౌలు ఏమడుగుతున్నాడు? మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం, ఇది క్రియల వల్ల కలిగినది కాదు. ఎవడు అతిశయింపకుండానట్లు దేవుడు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మంచి పనుల వల్ల ప్రయోజనం ఏంటి? అసలు మంచి పనులు ఎందుకు? అప్పుడు సత్క్రియలకు అవసరం ఏంటి అని అంటే, అప్పుడు 10వ వచనంలో చెప్తున్నాడు మరియు. కంజంక్షన్ అంటే కలుపుతున్నాడు దానికి. మరియు 2:8-9 అయిపోయిన తర్వాత మరియు అని కలుపుతున్నాడు. ఏంటి? మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఓ క్రైస్తవ సంఘమా, నీ రక్షణ మంచి పనుల వల్ల కలగలేదు, కానీ దేవుడు నీ చేత కొన్ని మంచి పనులు చేయించాలని ముందే నిర్ణయించుకున్నాడు. అందుకోసమే నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు మంచి పనులు చేసినందుకు రక్షించుకోలేదు, కానీ మంచి పనులు చేయడానికే రక్షించుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. మనం మంచి పనులు చేసినందుకు రక్షించబడలేదు, కానీ సత్క్రియలు చేయడానికే రక్షించబడ్డామంట. మరి క్రైస్తవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం, క్రైస్తవుని జీవితంలో పర్పస్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు నేను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నీ ద్వారా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికంట. మరి చేస్తున్నామా? హలో అండి, మనకెందుకండి సత్క్రియలు? ఏమంటారు? సత్క్రియలతో మనకేమవసరం? పాటలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, ఉపవాస కూడికలు ఉన్నాయి, ప్రార్థన కూటములు, ఇవి చాలు మనకి. అవునా అండి? వీటితో పబ్బం గడిపేయచ్చు రోజు. ఏమంటారు? మనలో 20-25 సంవత్సరాలు తెలియకుండానే గడిపేసినాం. అవునా?
ఒక 20-25 సంవత్సరాల సేవ జీవితం, 20-20 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఏం చేసినావు తెలియకుండానే గడిపేసినావు. నిజమా కాదు చెప్పండి ఇప్పుడు. నిజమే అన్న. నిజమేనండి. మరి ఎన్ని సత్క్రియలు చేసినాం, ఎన్ని సత్కార్యముల కోసం సిద్ధపడ్డాం మనం, ఎన్ని సత్కార్యాల కోసం ప్రజలను సిద్ధపరిచినాం, సత్కార్యాల కోసం ఒకరినొకడు ఎన్ని విషయాలు ప్రేరేపించుకున్నాం, ప్రోత్సహించుకున్నాం. అలా కొంచెం చెప్పండి. చాలా చేశాం. సత్క్రియలు వినిపిస్తుర్రా మాకు? చూడండి లేఖనాలు మరికొన్ని భాగాలు చూద్దాం ఏమని చెప్తున్నాడు. కొలసి 1:10 చదవండి. కొలసి 1:10. అందుచేత ఆ సంగతిని విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు. థ్యాంక్ యూ అండి. ఎంత ఆనందం- మంచిగా ఉంది చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. పౌలు యొక్క ప్రార్థన ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ థింగ్ చూడండి, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలంట, పూర్ణంగా తెలుసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండోది ఏంటిదంటే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. ఎక్కడ సఫలులు కావాలంటండి? అసలు ఈ మాటలు మన బైబిల్లో ఉంటాయి అంటే ఉండవు అనుకుంటా నాకు తెలిసి. చూసిరు ఎప్పుడైనా ఈ లేఖనాలను? ఉన్నాయా నిజంగా? ఎప్పుడైనా చదివిరా? వీటి మీద ధ్యానం ఉంచారు ఎప్పుడైనా? చదివాం కానీ అనుసరించలేదు. ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యములలో సఫలవుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు. ఎక్కడ అభివృద్ధి పొందాలంట? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలంట. మనం ఎక్కడ అభివృద్ధి పొందుతున్నాం? ఎక్కడెక్కడ ఏ సంస్థ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ మినిస్ట్రీ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎవరిని కలిస్తే ఏమవుతుంది, ఏ మీటింగ్కి వెళ్తే ఏం సపోర్ట్ దొరుకుతుంది, ఏమంటారండి? భలే ఉంటుంది కదా ఈ జ్ఞానం. పాస్టర్లకి జ్ఞానం ఎక్కువ అంట. ఏ గవర్నమెంట్ ఏ పథకాలు పెడుతుంది, ఎక్కడ మీటింగ్ పెడితే ఎక్కడికి పోవాలా, కేసీఆర్ ఎప్పుడు పిలుస్తాడు, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలుస్తాడు, వీళ్ళు కూడా మనకు తెలియదు. కేసీఆర్ పిలుస్తున్నప్పుడు ఎప్పుడు పిలుస్తాడు, ఏ ఎమ్మెల్యే పిలుస్తాడు, ఏ మంత్రి పిలుస్తాడు, ఏ రాజకీయ నాయకుడు మన సంఘానికి వస్తాడు. భలే ఉంటుంది కదా. ఈ నాలెడ్జ్ అభివృద్ధి చెందాలి దీంట్లో. ఏమంటారండి? అందుకే దైవ జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం. చాలా మంది పాస్టర్లకి ఈరోజు వాక్య జ్ఞానం లేదు, దేవుని విషయమైన జ్ఞానం లేదు చాలా మందికి. దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి పొంచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్టు అంట. ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెను. ఎవరికి తగినట్లుగా నడుచుకోవాలా? ప్రభు అయిన యేసు క్రీస్తుకు, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి, క్రీస్తుకు తగినట్లుగా నడుచుకోవాలి. మేము దీని మీద కొలసి పత్రిక మీద నేను 15 క్లాసులు జరిగినాయి మాకు స్థానిక సంఘంలో. ఒక్కొక్క వచనం మీద 15 వారాలు జరిగింది స్టడీ. ప్రజలను పురికొల్పండి. వాళ్ళు అలా పురికొల్పుతున్నాం కాబట్టి ఒక సెమినార్ మీ కొరకు చేయగలిగారు. వాళ్ళు పేద అంటే పరిస్థితులు బాగలేకపోయినా చేయగలిగారు. మా సంఘంలో ఎవరు ధనవంతులు లేరండి. ఒక్కరే మంచి జాబ్ ఉంటే, ఒకరిద్దరు తప్పించి. ఉన్నా కూడా వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్, అందరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే. ఫినాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఎవరు లేరు మాకు స్థానిక సంఘంలో, ఒక్క వ్యక్తికి తప్పించి నాకు తెలిసి. అయినా వాళ్ళని మంచి పనుల కోసం పురికొల్పబడిన ప్రతిసారి పురికొల్పబడుతున్నారు వాళ్ళు. సత్క్రియలలో సఫలు కావాలి, మంచి పని కోసం సఫలులు కావాలా, మంచి క్రియలలో సఫలులు కావాలా. అది దేవుని చిత్తం. అది నేను రక్షించిన ఉద్దేశం అదే. నీ రక్షణ యొక్క ఉద్దేశమే అది, నువ్వు సత్క్రియలలో సఫలులు కావడం. చూడండి ఈ గ్రంథకర్త ఏమంటున్నాడో చూద్దాం. 2 తెస్సలోనిక 2:17 ఏమంటున్నాడు చూడండి.
గమనించండి ఒకసారి, సత్క్రియలలో స్థిరపడాలంటున్నాడు ఈయన పౌలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. చూడండి, దేవుడు ఎక్కడ స్థిరపరచాలంట మనల్ని? ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు పౌలు. మనం ఎక్కడ స్థిరపడాలని చూస్తున్నాం చెప్పండి? ఈ లోకంలో స్థిరపడాలి. ఏమంటారండి? సత్క్రియలలో సద్వాక్యంలో స్థిరపడితే ఏమొస్తుందండి? ఈ లోకంలో స్థిరపడితే మాత్రం భలే ఉంటుంది. ఏమంటారండి? ప్రజలు మెచ్చుకుంటారు, గౌరవం దొరుకుతుంది. అవునండి? మాట్లాడేంటండి? క్రైస్తవులను సేవకులను ఎక్కడ స్థిరపడాలి? క్రైస్తవులను సేవకులు ఈ లోకంలో స్థిరపరచాలా? దేవుడు కూడా ఈ లోకంలో స్థిరపరచాలని ప్రార్థన చేయమని అడగమని చెప్పాలా? ప్రాస్పాటి కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం దేవుని శోధిస్తూ ఉండాలి ఉపవాసం ప్రార్థన పెట్టుకొని. మనకెందుకండి ఈ సత్క్రియలలో సత్కార్యములలో సద్వాక్యంలో స్థిరపడాలి? చూడండి, పౌలు యొక్క ఇంటెన్షన్, మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు వాక్యానుసారంగా మీరు జీవించడం ప్రారంభిస్తే దేవుడు మిమ్మల్ని ప్రతి సత్కార్యములలో ప్రతి సద్వాక్యంలో స్థిరపరుస్తాడు అంటున్నాడు. నడిస్తే స్థిరపరుస్తాడా? నడవకపోయినా స్థిరపరుస్తాడా అండి? హలో అండి, చెప్పండి. నడుస్తేనే అన్న స్థిరపరిచేది. చూడండి, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు. పై వచనాలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటిది అంటున్నాడు? ప్రభునందు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును 13వ వచనం నుంచి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఎలా తెలిసింది? వారు సువార్తను అంగీకరించారు కాబట్టి మీరు దేవుని చేత ఎప్పుడో ప్రేమించబడ్డారు, ఎప్పుడో ఏర్పరచుకోబడ్డారు. మీరు అందుకే సత్యాన్ని నమ్మి రక్షణ పొందుకున్నారని చెప్తున్నాడు. 14, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. చూడండి, రక్షణ యొక్క ప్రాధాన్యత చెప్తూ మళ్ళీ ఏమన్నాడు? కాబట్టి 15వ వచనం చూడండి. కాబట్టి ఓ సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అది మీరు రక్షించబడ్డారు కాబట్టి, మీరు సువార్తను నమ్మారు కాబట్టి, సత్యాన్ని నమ్మారు కాబట్టి, మా పత్రిక వల్ల మా సువార్త వల్ల మీరు రక్షణలోకి నడిపించబడ్డారు కాబట్టి మేము పత్రిక వలన రాసినటువంటి వచనాలను కావచ్చు, నోటి మాట వలన చెప్పిన వాటిని కాబట్టి మేము చెప్పిన విధులను చేపట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సత్క్రియలలో సత్కార్యములలో సద్వాక్యములు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఎప్పుడండి? అపోస్తుల బోధన చేపడితేనా తృణీకరిస్తేనా? బోధన చేపడితే, అనుసరిస్తే. మీరు ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని మా సద్వాక్యమందు స్థిరపరచడు, సత్కార్యములందు స్థిరపరచడు. అపోస్తులు బోధించిన విధులను, వారు రాసిన సంఘ పత్రికలను అనుసరిస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీరు ఇష్టానుసారంగా సంస్థలను, డినామినేషన్లు ఫాలో అవుతూ, మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరిస్తూ సంఘ పరిచర్యలు చేసిన, సంఘాలను నడిపించిన దేవుడు మిమ్మల్ని సద్వాక్యంలో సత్క్రియలో సఫలం చేయడు, స్థిరపరచలేడు. అపోస్తుల బోధన అనుసరిస్తే మాత్రమే అది. ఆదిమ సంఘం అపోస్తుల బోధ యందు ఉన్నది. అపోస్తుల 2వ అధ్యాయం చూసిన వాళ్ళు అపోస్తుల బోధ యందు ఉన్నారు. మనం అపోస్తుల బోధ యందు లేం, వాస్తవం చెప్పాలంటే. అవునండి? ఎంతమంది చెప్తారండి మేము అపోస్తుల బోధనే ఫాలో అవుతున్నామని? లేదండి, ఫాలో కావట్లేదు. దయచేసి మాట్లాడండి. మీరందరూ అపోస్తుల బోధనైనా ఫాలో అవుతుంది? లేదన్న, మనుషులు కల్పించుకున్న బోధ. ఇన్ని రోజులు ఈ 10 నెలల నుంచి మీరు నేర్చుకున్నదంతా అపోస్తుల బోధనే. ప్రతిదీ లేఖనానుసారంగా మీకు బోధించడం జరిగింది.
మరి నేర్చుకున్న తర్వాత కూడా మీరు పాటించకపోయినట్లయితే, ఈ విధులను చేపట్టకపోయినట్లయితే ప్రయోజనం ఏంటి? అప్పుడు సత్క్రియలో దేవుడు మిమ్మల్ని ఎలా స్థిరపరుస్తాడు? సత్క్రియలో మరి స్థిరపడాలి అంటే మీరు దేవుని వాక్యానికి, అపోస్తుల బోధకి, వారు పెట్టి పత్రికల ద్వారా ఇచ్చిన విధులకు లోబడాలి. అవునా అండి? అవునయ్యా. అవును. ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి చూడండి లేఖనాలు. ఉం? మూడోది, సత్క్రియల చేత అలంకరించుకోవాలంట. చూడండి, మొదటి తిమోతి 2:10 స్త్రీలకు చెప్తున్నాడు ఇక్కడ ప్రత్యేకించి. ఓ స్త్రీలారా, పెడిక్యూర్లు, మనిక్యూర్లు, ఐబ్రోస్ బాగానే చేయించుకుంటున్నారు, మేకప్లు చేయించుకుంటున్నారు, చాలా మంది మంచి ఆ, నగలతో అలంకరించుకుంటున్నారు, వస్త్రాలతో అలంకరించుకుంటున్నారు, మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి స్త్రీ అంట దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలి తమ్మును తాము. స్త్రీలకు తగిన ప్రవర్తన ఉండాలా. ఏంటి ఆ సత్క్రియలంట? ఏంటి అంటే సత్క్రియలు? మృదువైన స్వభావం, మృదు స్వభావులుగా ఉండాల. సాధు స్వభావం. కష్టం కదా, మీరు అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసుకుంటున్నప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి నాకు మాటలు వినబడతా ఉంటాయి. అబ్బాయి ఎంత మృదువుగా మాట్లాడుతున్నారో అనుకుంటాను. ఏమంటారు? మీరే వినిపిస్తారు మాకు అప్పుడప్పుడు, మా భార్యలు ఎంత మృదువుగా మాట్లాడతారో వినండి అని. మీరు కూడా ఎంత మృదువుగా సాధువుగా మాట్లాడుతున్నారో వినండి అన్నట్టు. తప్పుగా అనుకోకండి. మరి స్త్రీకి మృదు స్వభావం, సాధు స్వభావం, జెంటిల్నెస్, క్వైట్నెస్ అనేటివి అలంకరణలు కావాలంట. ఉన్నాయండి? హలో, ప్రతిరోజు లేదు. ప్రతి స్త్రీ కుటుంబాలు అలాంటి అలంకరించుకుంటున్నారా? లేదండి. గంగిరి దేశం. ఉం? ప్రార్థన అంటే మాత్రమే మొత్తం అప్పుడు సిన్సియర్ గా కొంగు కప్పుకొని కూర్చుంటారు. అబ్బా, అప్పుడు చూస్తే అబ్బా ఎంత భక్తి పరులు అనుకుంటారు. ఒక్కసారి వాళ్ళని వెంబడించి ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ కొంగు కప్పుకున్న దానికి ఇంట్లో మాట్లాడిన విధానానికి ఎంత తేడా ఉంటుందో. అవునా అండి? హలో, తప్పుగా అనుకోండి అమ్మ తల్లులారా, పెయిన్తోనే మాట్లాడుతున్నాను. కొంగు కూడా ఎట్లా ఈ మధ్య. అరే మరి ఎటు పోయిందండి? ఎక్కడుంది సాధు స్వభావం? మృదుగా పిలిస్తే ఏంది చెప్పు అన్నట్టుగానే ఉంటుంది. అవునా అండి? అలాగే రిప్లై ఇస్తారా మీ ఇంట్లో? అలాగేమి ఏంటి చెప్పు, ఎందుకు పిలిచినావు అంటే అట్లనే రిప్లై ఇస్తుర్రా? ఎక్కడ పని లేదా, పని పాడలేదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు అని ఇట్లా గట్టిగా మాట్లాడుతురా? లేకపోతే మృదుగా చెప్పండి ఏంటండి ఎందుకు పిలిచారని మృదు స్వభావం, సాధు స్వభావంతో మాట్లాడుతున్నారా? చక్కగా మాట్లాడతారు, మృదువుగానే, సాధువుగానే. హలో అండి, మీరు అందరు ఉండేది పల్లెటూళ్ళలో, కొంచెం టౌన్, సూర్యాపేట టౌన్ అయినప్పటికీ కొంచెం ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉంటారు అనుకుంటున్నాను. అవునవును. విలేజ్ అట్మాస్ఫియర్ లో మృదు స్వభావం, సాధుగా చాలా తక్కువ మంది మాట్లాడతారు అనుకుంటున్నాను నేనైతే. మరి నిజమేనా నా ఆలోచన? నిజమే నిజమే. నిజమేనా? కొన్నిసార్లు మృదువుగా మాట్లాడతాం, కొన్నిసార్లు కటువుగా మాట్లాడతాం. రెండు వాడతారండి, కఠినము, మృదువు, కోపాన్ని. ఎప్పుడైతే అవసరం ఉంటే అది వాడతారు. మరి మీరేం చేస్తున్నారండి? మరి నేర్పిస్తలేరా? నేర్పించడానికి ప్రయత్నం చేయట్లేదా? మీరు మంచిగా ప్రేమించి వాళ్ళని మృదు స్వభావాలుగా, సాధు స్వభావాలుగా మార్చట్లేదన్నమాట అయితే. మీరు తప్పకుండా కూడా బాగానే నేర్పిస్తారు. తిడుతురంటే కదా, భార్యలు ప్రేమించమంటే నిష్ఠూర పెడుతున్నారని విన్నాను. అటువంటిది ఏం లేదు. భక్తిలో ఎదగటానికి అడ్డంకులు జరిగించినప్పుడు అలా చేస్తాం.
టీవీలలోనే కనిపిస్తున్నాయి, మీరేమో అటువంటిది ఏం లేదంటారు ఏందని? బిగ్ బిగ్ స్క్రీన్లలో కనిపిస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇటు మాట్లాడుతేటాను వాళ్ళు కూడా ఇంటున్నా. వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతున్నాం, మీరే వినిపిస్తారు అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసుకొని. మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి? సో సత్క్రియల చేత అలంకరించుకోవడం తగ్గిపోయింది. మన పిల్లలు చూడండి, మన ఆడపిల్లలు చూడండి ఎలా ఉన్నారు. పని చెప్తే చేస్తుర్రా? లోబడుతుర్రా అండి? మృదువుగా సాధుగా జవాబిస్తుర్రా? హలో అండి, ఆడపిల్లలు తండ్రులు తల్లిదండ్రులారా స్పందించండి. ఎదిగిన ఆడపిల్లలు 10-12 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు చెప్పినట్టే వింటుర్రా? మృదువుగా మాట్లాడుతుర్రా? మీతో సాధు స్వభావం చాలా అలంకరిస్తుర్రా? మీరు చక్కగా పలకరిస్తాం, చక్కగా స్పందిస్తారు. అయ్యా ప్రభాకర్ గారు, అందరి పక్షంగా మాట్లాడండి. మీ పక్షంగా మాట్లాడండి, పర్లేదు. మీ పిల్లలు బాగుంటే సంతోషం. ఎక్కువ కుటుంబాల్లో అట్లా లేదయ్యా, మృదుత్వం లేదు. స్పందించండి అయ్యగారులు, పాస్టర్ అమ్మలు, పాస్టర్ అయ్యగారులు. శాత కావట్లేదన్న, బాగానే ఉన్నాయి మాటలు, స్పందించాలని ఉంది కానీ శాత కావట్లే. అయ్యా మిమ్మల్ని స్పందించమని లేదండి. అదే ఇది ఆగట్లే, ప్రాణం అంతా కొట్టకలాడుతుంది. ఆ వర్షం లాజర్ గారు ఎగురుతుంది. అన్న నిజంగా మనము రికార్డ్ ఆపిన తర్వాత నేను కొన్ని జోకులు మాట్లాడుకున్నా, నేను అంగీకరిస్తాను. ఇది క్లాస్ అండి, రికార్డ్ అవుతుంది. ఇలాగే పెడతాను యూట్యూబ్లో, మీ ఇష్టం, మీకే తెలుస్తుంది. కొన్ని అవసరం ఉన్నాయి మాట్లాడుకున్నాను క్లాస్ టైంలో. నేను చాలా సరదాగా ఉంటాను, క్లాస్ టైంలో సరదాలు వద్దండి. సీరియస్గా నడుస్తుంది డిస్కషన్. క్లాస్ అయిపోయాక నేను చాలా సరదాగా ఉంటాను. మాట్లాడండి. మీ పిల్లలు నిజంగా మీరు చెప్పిన వెంటనే వెళ్తుర్రా? దుకాణానికి వెళ్ళామా, పప్పు తీసుకురా, ఉప్పు తీసుకురా అంటే సరే నాన్నగారు, సరే నాన్న అండి, డాడీ సరే డాడీ అని వెళ్తున్నారు అలాగా? హలో అండి, వెళ్తారన్నా. విధేయత కలిగి మృదు స్వభావం సాధు స్వభావంతో, లేకపోతే అల్లరి చేస్తురా? నేనెందుకు పోతా అని తిరగబడుతుర్రా? ఇంట్లో వేరేటోళ్ళు లేరా? చెల్లె లేదా, అక్క లేదా, తమ్ముడు లేడా, అన్న లేడా? నాకెందుకు చెప్తున్నావు అని అంటున్నారా? తిరగబడుతురా అండి? ఒకసారి తిరగబడతారయ్యా చూసే. సో మీరు సైలెంట్గా ఉన్నారంటే మీకు మరి ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. సరే, సత్క్రియలు శ్రద్ధగా చేయటందుకు మనస్సు ఉంచాలా. తీతు 3:8 చదవండి ఎవరైనా. ఎంత అద్భుతమైన మాట తెలుసా? దాని ముందు మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. 3:8 తీతు రాసిన పత్రిక. మాట్లాడినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఏంటిదంట? ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ మాట నమ్మదగినదంట. చూడండి, నేను చెప్పించే రేఖనాలకు ఎన్నున్నాయి. ఇది దేవుని చిత్తము, దేవుని ఆలోచన. ఈ మాట నమ్మదగినది కనుక. ఏ మాట నమ్మదగినది? ఏంటిదంట? ఈ మాట నమ్మదగినది. ఏంటిది? కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవంట. మనమందరము చూడండి, మళ్ళీ చూడండి, రక్షణ ఎక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా చూసినాం కదా, ఎఫెసీ 2:10 ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు మనం తెస్సలోనిక రాసిన పత్రిక కూడా మనం రక్షించబడ్డాము కాబట్టి, అవునండి, రక్షించబడ్డాము కాబట్టి దేవుని విధులను చేపట్టేటప్పుడు దేవుడు మిమ్మల్ని సత్కార్యములు యందు స్థిరపరుస్తాడని. ఇక్కడ కూడా చూడండి 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక
తన కనికరం చొప్పుననే జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మళ్ళీ ఇక్కడ రక్షణ ఆమేన్. టాపికే. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం ఆయన కృప వల్ల నీతిమంతులం తీర్చబడి ఉన్నాం. అంతేగాని క్రియల వల్ల మనం నీతిమంతులం కాలేము. అయితే నిత్య జీవనం గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులం ఒకటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు ఇలా చేశాడు కాబట్టి ఈ మాట నమ్మదగినది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయటయందు మనసుంచున్నట్లు నీ సవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలను. ఏంటిది? ఎక్కడ మనసుంచాలా? దేవుని నమ్మినవాడు, రక్షించబడినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచాలంట. మనసు ఎక్కడ ఉండాలా? ఎక్కడ మంచి పని ఉంటే అక్కడికి వెళ్ళాలి, పరిగెత్తాలి. అర్థమవుతుందా అండి? విశ్వాసుల యొక్క మనసు, క్రైస్తవుల మనసు ఎక్కడ ఉండాలంటే ఎక్కడ మంచి పని ఉంటే అక్కడికి పరిగెత్తాలా, దాని మీద ఉండాల మనసు. మన మనసు ఎక్కడుంది? డబ్బుల మీద ఉంది. మంచి పని చేస్తే డబ్బులు ఖర్చు అయితే అని మనం మంచి పనులు అడ్డుపడుతున్నాం మనం. అవునా అండి? ఎవరైనా మంచి పని చేస్తా అంటే 100-200 ఇవ్వాల్సి వస్తా అని. ఎందుకు అయ్య గారు మంచి పని అవసరమా ఇప్పుడు? అవునయ్య, అవును కదా? అవును. మంచి పనులు చేస్తే డబ్బులు ఖర్చు అయితే టైం పెట్టాల్సి వస్తుంది. దానికంటే వేరే పనులు చూసుకుంటే లాభం వస్తుంది కదా. మంచి పనులలో మనకు లాభం ఉండదు. ఎవరికి లాభం ఉంటుందని మంచి పనులు చేస్తే? వారికి లాభం ఉంటుంది, ఇతరులకు లాభం ఉంటుందంట. చూడండి ఏమన్నాడు, నీవి ఇలా చేస్తానంట, ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవంట. ఏవి ప్రయోజనకరం? మనం సత్క్రియలు చేస్తే అవి మనుషులకు ప్రయోజనకరం. మంచి పనులు అవి, మంచివి అవి. సత్క్రియలు చేయడం మంచిది. అవి మనుషులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతేగాని ఇగో 9వ వచనం చెప్పినట్టుగా అవివేక తర్కములు, మితము లేని వంశవాళ్ళు, ఆ సేవకుడు అట్లా, వాళ్ళ నాన్న ఇట్లా, వీళ్ళ కొడుకు అట్లా, వాళ్ళ అయ్య అట్లా, మితము లేని వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు. కొంతమంది ధర్మశాస్త్రం అట్లా తెలుసా, ఇట్లా తెలుసా అని ఇలా ధర్మశాస్త్రం గురించినటువంటి టాపిక్స్ నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండాలా. చూడండి, అనవసరమైన ముచ్చట్లు పెట్టొద్దు, అనవసరమైన చర్చలు పెట్టొద్దు. ఎందుకండి ఇవన్నీ? ఆ సంస్థ ఇట్లా, ఈ సంస్థ అట్లా, వాళ్ళు ఇట్లా పరిచయం చేసి నీకెందుకు ఈ సొల్లంతా? రండి మంచి పనులు చేద్దాం. ధర్మశాస్త్రం గురించిన చర్చలు, ఫుడ్ గురించిన చర్చలు, ఇది తినాలా తినకూడదా అని రోజుల తరబడి, గంటల తరబడి బోధలు. వీటి వల్ల ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం అంటుండే బైబిలే. ప్రయోజనకరమైనది ఒక్కటే, మనుషులకి సత్క్రియలు చేయండి. అవునా అండి? ఇప్పుడు క్రైస్తవులు దేని మీద మనసు ఉంచాలండి? సత్క్రియల మీద. కొంతమంది మతభేదములు కలిగిస్తారంటే చూడండి 10వ వచనం, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించాలా. ఈ అనవసరంగా ఇదొద్దు అది వద్దు అని చెప్పుకుంటూ మంచి పనులు చేయకుండా అడ్డుపడుతూ, సన్మార్గంలో వెళ్లకుండా అడ్డుపడుతూ, భేదములు కలిగించడానికి అంట 1-2 మార్లు బుద్ధి చెప్పి వదిలేయాలి, విసర్జించాలా. అంతేగాని పట్టుకొని పెట్టుకొని తిరగద్దు, సంకలు ఎత్తుకొని తిరగొద్దు. అర్థమవుతుందా అండి? మొన్న కూడా ఒకరు అడిగారు కదా, 11 అట్టివాడంటే మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపం చేయించున్నాడని నీ వెరుగుదు. వాడే మార్గం తప్పినాడు, మీకేం మార్గం నేర్పిస్తాడు? మరి అలాంటి మార్గం తప్పినోడు మనకేం అవసరం అండి? మన జట్టులో ఏమవసరం, మనతో ఏమవసరం, మన సంఘంలో ఏమవసరం, మన గ్రూప్లో ఏమవసరం? అవునా అండి? మాట్లాడరేంటండి? అర్థమవుతుందా? వీళ్ళు అనవసరంగా మతభేదాలు కలిగిస్తారు, సత్యమైన బోధ వైపు వెళ్ళనివ్వరు. అవునా అండి? అవునయ్య, అవును. ఏమంటారు? ఆ బోధ అవసరమా? ఆ బోధలో ఏముంది? చేయడం అవసరమా? ఇది చేయడం అవసరమా? సెమినార్ పెట్టుకుంటే ఏమొస్తుంది? అవునా? ఆ సెమినార్లో బోధ వింటే ఏమొస్తుంది రోజంతా? ఇది చేయడం అవసరమా? అది చేయడం అవసరమా? దానికి 100 కట్టడం అవసరమా? 200 కట్టడం అవసరం? ఇట్లా అంటే ఏదో ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నా చెప్తున్నా ఉదాహరణలు. అందుకే
అంటే అక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మతభేదములు కలిగించడము, నిష్ప్రయోజనమైన ధర్మశాస్త్ర క్రియల వైపు తిరగడము. అందుకే అవి నిష్ప్రయోజనమైనవి. ఇలాంటి మతభేదములు కలిగించే మనుషులకు ఒకటి రెండు వాళ్ళు హెచ్చరించాలి, వదిలేయమన్నాడు, విసర్జించమన్నాడా, పట్టుకోమన్నాడా అండి? విసర్జించాలి. వదిలేయమన్నాడు. మతభేదములు కలిగించి మనుషుని కోసము సీరియస్ గా ప్రార్థన చేయాలని చెప్పాడా పౌలు? లేదన్నా. లేదన్నా, హెచ్చరించాలి. ఇవో అందుకే ఈ తేనె పూసే మాటలు, నెయ్యి రాసిన మాటలు మాట్లాడద్దు మనం. బైబిల్ సీరియస్ అంటే సీరియస్, అవునా అండి? ఎస్, అవును. Yes. అవునయ్యా. పౌలే చెప్తున్నాడు, అలాంటి వాళ్ళని హెచ్చరించి విసర్జించాలి ఒక రెండు సార్లు. ఇంకా అప్పటికి మారపోతే వదిలేయమని కదా దాని అర్థం. మంచి పనికి అడ్డుపడటం ఎలా ఎంకరేజ్ చేస్తారండి? ఇప్పుడు ఇది సీరియస్ విషయమే. ఇప్పుడు ఇది కానీ నిజంగా ఇలా అడ్డుపడపోతే, నేను సెమినార్ జరుగుతుండే కదా మనకి, ఏమంటారు? మతభేదములు కలిగించే మనుషుల వల్లే కదా నిన్న సెమినార్ జరిగింది. ఏమంటారు? ఈ బైబిల్ ట్రైనింగ్ వింటుంటే ఒక రకమైన బాధ అవుతుంది. అందుకని చాలా మంది డ్రాప్ అయ్యారండి. ఇది మనకు గిట్టదని. చూడండి, తీతు 3:14 చదవండి. ఇందులోనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? 3:8 తర్వాత కంటిన్యూ చేస్తే ఏమన్నాడు చూడండి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. చూడండి, పౌలు ఏమన్నాడు తీతుకు రాస్తూ? మనవారును అంటే మన టీంలో ఉన్నవారు, అంటే వాళ్ళ జత పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటం నేర్చుకున్న వాళ్ళను. చూడండి, ఇప్పుడు తనతో పాటు చాలా మంది ఉన్నారు. ధర్మశాస్త్రం జేనా ఉన్నాడు, అపోల్లో ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. తీతు ఉన్నాడు. టీం మెంబర్ అంటే తన జతపని వారి గురించి చెప్తున్నాడు. ఏమంటా? ఇగో ఇలాంటి మతభేదాలు కలిగించే మూర్ఖులు ఉంటారు, వాళ్ళని విసర్జించాలా. ఎందుకంటే వాళ్ళు మనల్ని కూడా సత్క్రియలు చేయకుండా చేస్తారు, అవునా అండి? అవునయ్యా, అవును. వాళ్ళు ఏంటంటే చేయనివ్వరు. వాళ్ళు మంచి పనులు చేయడం వాళ్ళకు రాదు, చేత కాదు, చేసేవాన్ని చేయనివ్వరు, అవునా అండి? యోహాను పత్రికలో ఉన్నట్టుగా ఆ దియత్రిఫలో అన్నాడు, అంటే మంచి పరిచారకులను చేర్చుకునే వారిని చెడగొడతాడంట, అవునా? ఆతిథ్యం ఇవ్వడు, ఇచ్చే వాళ్ళని చెడగొడతాడంట దియత్రిఫ్. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే చేయనివ్వరు, ఎట్లా ఉన్నారన్నాడు. ఇప్పుడు నాలాంటి వాడు చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాడు, కొంతమంది అడ్డుపడతా ఉంటారు, చేయనివ్వరు. మీలో కూడా చాలా మంది మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ కొంతమంది చేయనివ్వరు. అందుకే ఏమన్నాడు? మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము. మంచి పనులు చేయకపోతే దాని అర్థం ఏంటిదండి? సత్క్రియలు చేయకపోతే మనం ఏమవుతాం? నిష్ఫలులమవుతాం. ఎందుకు చేయాలి సత్క్రియలు? సత్క్రియలు చేయకపోతే నిష్ఫలులం అవుతాం. సత్క్రియలు చేయకపోతే అసలు నేను రక్షించబడిన దానికి రుజువే దొరకదు. సత్క్రియలు చేయకపోతే నా రక్షణ ప్రశ్నార్థకంగా ఉంటుంది. సత్క్రియలు చేయకపోతే మనం నిష్ఫలులం అవుతాం. అసలు మనం రక్షించబడింది సత్క్రియలు చేయడానికి, అవునా అండి? ఓన్లీ ఎఫెస్ 2:10 మాత్రమే లేదు. ఇద్దం చదువుకున్న 2 తెస్సలోనిక 3:17 ఇప్పుడు తిమోతిలో మనం చూస్తున్నాం. ఈ సందర్భం అంతా చూడండి ఎంత క్లియర్గా ఉంది. రక్షణ సత్క్రియలు కలిసే ఉన్నాయి కదా అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఎవరికి చెప్తున్నాడు సత్క్రియలు చేయమని? రక్షించబడిన వాళ్ళకి చెప్పట్లేదు, రక్షించబడిన వారికి చెప్తున్నాడు, అవునా అండి? అవునయ్యా. రక్షించబడిన వారందరూ ఏం చేయాలా? సత్క్రియలు చేయాలి. మనవారు నిష్ఫలులు కాకుండా కంట సమయోచితంగా అవసరతను బట్టి సత్క్రియలు చేయడం నేర్చుకోనవలెను. వి హ్యావ్ టు లెర్న్. మనం ఖచ్చితంగా నేర్చుకోనవలెను. టు డూ గుడ్ వర్క్స్. మంచి పనులు చేయటానికి నేర్చుకోనవలెను. సో మరి ఎవరు నేర్పిస్తున్నారు? ఎక్కడ నేర్పిస్తున్నాం? సత్క్రియలు నేర్చుకుంటున్నామో, మనం వాళ్ళ ప్రోత్సహించుకుంటున్నామో మంచి పనులు చేయడానికి?
సత్క్రియలు చేయటకు నేర్చుకోవాలి. లేకపోతే నువ్వు నీ వల్ల ఉపయోగం ఉండదు ఎవరికి, నిష్ఫలులం అవుతాం మనం. చూడండి పేతురు కూడా అలాగే రాస్తాడు 1వ అధ్యాయంలో, మనం నిష్ఫలులు కాకుండా అంటాడు ఆయన కూడా 11వ వచనంలో. యేసుప్రభు రాకడ సమయంలో మనము సర్వసమృద్ధిగా మనకు ప్రవేశం పరలోక రాజ్యంలో దొరకాలంటే మనం ఫలించాలంట, నిష్ఫలులం కాకూడదు అంటాడు. చూసుకోమంటున్నాడు, చెక్ చేసుకోమన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, అనుదినం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. చదువుతారా ఒకసారి పేతురు రాసిన పత్రికలో 2 పేతురు 1:1 అండి, 1:11 చూడండి. ఏంటిదంట 8వ వచనం నేనే చదువుతున్నాను, మీ అందరికి తెలుసు అక్కడ ఏముందో. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశ నిగ్రహం, ఆశ నిగ్రహం సహనం, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటాడు 7వ వచనం వరకు. 8లో ఏమన్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఇవి కలిగి ఉండాలి, కలిగి ఉంటే సరిపోదంట, విస్తరించాలంట. విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయనంట. నిష్ఫలులు కాకుండా చేస్తాయి. సత్క్రియలలో ఎదగకపోతే మనం నిష్ఫలులం అవుతాం. అవునండి. నాకు విశ్వాసం ఉంది సరిపోతుంది అనుకుంటే తప్పు. విశ్వాసం అందు ఖచ్చితంగా దైవిక జ్ఞానం ఉండాలా. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలా, ఆశా నిగ్రహమందు సహనం ఉండాలా, సహనం ఉంటే సరిపోదు, సహనమందు భక్తి ఉండాలా, భక్తి ఉంటే భక్తి అందు సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని దయగుణం కలిగి ఉండాలా ప్రేమ. అవునా అండి? అవునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలనంట. అవి మిమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, వీటిలో ఎదుగుతూ వస్తుంది, తిరుగుతూ రాదు. అవునా అండి? అనుభవ జ్ఞానము దైవికంగా వాటిలో ఎదుగుతూ వస్తుందా, తిరుగుతూ వస్తుందా? ఎదుగుతూనే వస్తుంది. దానికి ఏం చేయాలా? బైబిల్ చదవాలా, బైబిల్ని అర్థం చేసుకోవాలి, అపోస్తుల విధులేంటో తెలుసుకోవాలి, అలా బోధ ఏంటో సరిగా అర్థం కావాలా. చూడండి, సత్క్రియలు చేయటం నేర్చుకో. మరొక మాట పేతురు రాసిన పత్రిక చూడండి 2:12. మొదటి పేతురు 2:12. ఎందుకు సత్క్రియలు చేయాలా? దీని పర్పస్ ఉంది చూడండి. సత్క్రియలు చూసి దేవుణ్ణి మహిమపరచాలంట. మన సత్క్రియలను చూసి దేవుని మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలంటే దేవుణ్ణి? హలో, దేవుణ్ణి మహిమపరచాలి. అదే, ఎవరు మహిమపరచాలి? దేవుణ్ణి. మనం దేవుని మన బిడ్డలు సేవకులు. ఎవరైనా చెప్తారా? కాదండి, ఆగండి. మనం కాదు మహిమపరచాల్సింది దేవుణ్ణి. అన్య జనులు మహిమపరచాలి. మన బ్రతుకులను చూసి, మన క్రియలను చూసి అంట, మన కార్యాలను చూసి అన్య జనులు దేవుని మహిమపరచాలంట. చూడండి, ఇక్కడ కూడా రక్షణ సందర్భమే. ఏమన్నాడు? కొత్తగా జన్మించబడిన వారు రక్షించబడిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం ఎన్నుకోబడ్డామంట. దేనికోసం పిలుచుకున్నాడు దేవుడు? చీకటి నుండి వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చాడంట? దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికంట. అవునా అండి? అవునండి. కాబట్టి ఇప్పుడు 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింప అంటే ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలం. ఒకప్పుడు మనం కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు కనికరింపబడ్డాం, అంటే రక్షించబడ్డాం. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశంలోని యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. క్రైస్తవులకే, పాస్టర్లకే విపరీతమైన శరీరాశలు. అవునా అండి? అవునయ్యా. మరి గుణాశయంలో ఎలా ప్రచురించాలో? నోటితో ప్రచురం చేయమా. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు మంచోడు అని నోటితో చెప్పమంటున్నాడు. ఎక్కడ పేతురు?
నోటితో చెప్పనట్లేదు. 12వ వచనం చూడండి. అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయపరిచినట్టు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండాలా. క్రైస్తవులు చూడండి, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఎవరు చూస్తారండి? అన్యజనులు. సమాజం మనల్ని గమనిస్తుందా? సమాజం మనల్ని గమనిస్తుంది. టైంకు కరెంట్ బిల్లులు కడుతున్నామా, గవర్నమెంట్కి లోబడుతున్నామా, శిస్తులు చెల్లిస్తున్నామా, హెల్మెట్ పెట్టుకుంటున్నామా, బైక్ నడిపితే 3-4 ఎక్కించుకొని బైక్ నడుపుతున్నామా, లైసెన్స్ మెయింటైన్ చేస్తున్నామా, ఆర్సీ మెయింటైన్ చేస్తున్నామా? చూడండి, మనుషులు నియమించి ప్రతి కట్టడకు లోబడాలా మనం. అంటే మనము ఈ సమాజంలో ఎలా జీవించాలో చెప్తున్నాడు. ఇది మనకు ఇందులో రోల్ ఆఫ్ ఎబిలోలో మళ్ళీ 3వ పాయింట్లు వస్తుంది, సమాజంలో ఎలా బ్రతకాలని. జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చి చెప్తున్నాను కాబట్టి చూడండి. నా 14, రాజు అందరికి అధిపతి అని, నాయకులు దుర్మార్గులు ప్రతిదండన చేయుటకును సన్మార్గుల మెప్పు కలుగుటకును రాజుల వల్ల పంపబడిన వారికి లోబడి ఉండాలా. చూడండి, ఏదాకా 15వ వచనం. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖుల నోరు మోయట దేవుని చిత్తం. క్రైస్తవుల గురించి ఎవడైనా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా వాళ్ళ నోరు మూయాలండి? ఎలా మూయాలా? మంచి పనులు చేసి మన ప్రవర్తన ద్వారా నోరు మూయాలంట. క్రైస్తవులు అలాంటి వాళ్ళు కాదండి. మేము నోటికి వచ్చినట్టు వాళ్ళ మీద నిందలు మోపుతున్నాం, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనేది రుజువు కావాలని అలా నోరు మూయాలంట. అవునా? క్రైస్తవులు సోమరిపోతులు అన్నాడు అనుకోండి ఎవడన్నా, ఎవడది అన్నది నేను సోమరిపోతున్నా కాదు, నేను పని చేసుకొని కష్టపడి నా భార్య పిల్లని పోషించుకుంటానని చూపించాలి. అంతే కదా? అది సత్క్రియ ఎట్లయితుంది? అయ్యా మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏం అర్థం అవుతుందో? సత్క్రియ కాదా అండి? పని చేయడం సత్క్రియ కాదా? పైవచనాలతో లింక్ చేసుకోండి. అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో. అన్య జనులు ఇప్పుడు పాస్టర్లు సోమరిపోతులు, బ్రతకడం చేతగాక బైబిల్ పట్టుకొని సమాజాన్ని మోసం చేస్తున్నారు, ప్రజల దగ్గర డబ్బులు గుంజుతున్నారు అని 100 మంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన మాట రాంగో రైటో మీరే అందరిని అడగండి. హలో అండి, నిజమే. అవును, అలా చేస్తున్నారు. పాస్టర్లు పరాన్న జీవులు అంటున్నారు, ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారు. పంతులను బయట వాళ్ళు చేతగాక పూజారులు అవుతారు, వీళ్ళు చేతగాక బైబిల్ పట్టుకొని పని చేతగాక తిరుగుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? అన్య జనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు అన్నాడు. మీరు దుర్మార్గులు, ప్రజల సొమ్ము దోసుకొని తింటున్నారా అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? దశంభాగాల కోసం ప్రజల్ని వేధిస్తున్నారు అంటున్నారు. మరి వేధించడం నిజమే కదండి? హలో అండి, నిజమేనండి. మరి అలా వేధించడం మంచి పనేనా? సత్క్రియనేనా? కాదు కాదు. నేను అలాంటి కాదు అని మీరు ప్రూవ్ చేసుకుంటారా? సంఘాలలో వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకొని నాకు ఉన్న దాంట్లో ఒక్క పూటైనా తింటాను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టనండి అన్న రేంజ్ లో బ్రతుకుతారు ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి పాస్టర్లు అందరూ. లేదయ్యా, అనేకులు నమ్మదు యేసుప్రభుని. పాస్టర్లారా, సేవకులారా, మనకేది? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు. వీళ్ళు గవర్నమెంట్కు లోబడరు, ప్రభుత్వం మాట వినరు, శిస్తులు కట్టరు, లేకపోతే ఇంకేదో చెయ్యరు. ఆ మధ్యలో ఒక ఆమె వీడియో వైరల్ అయింది. ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని మీ దశంభావం అయిపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తాడని అంటుంది. ఇప్పుడు అన్యజనులు వింటారా ఆ మాట? విని కింద కామెంట్ చేస్తుంది, చూసినా వీళ్ళ దేవుడు ఇంత దుర్మార్గుడు అని అంటున్నారా లేదండి? దూషిస్తురా దేవుణ్ణి? దూషిస్తున్నారు. మరి ఇప్పుడు మన సత్క్రియలను చూసి దేవుని మయపరిచే విధంగా ఉన్నామా ఈ లోకంలో మనం? లేదా? ఈయన సేవ చేస్తాడు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు, ఈయన సేవలో ఉన్నాడు. కనీసం ఈ సాక్ష్యం అని ఉందా? సరే, మీరు పని చేయట్లేదు, పని చేయకుండా సేవ చేస్తున్నప్పుడు మరి సేవను రోజు ఒక 5-6 గంటలు అన్న నిర్విరామంగా చేస్తున్నా, కనీసం 8 గంటలు పని చేయాలి. మరి వారానికి 5 రోజులు 8 గంటలు పని చేయాలంటే తక్కువలో తక్కువ రోజుకు 35 గంటలు, వారానికి 35 నుండి 45 గంటలు పని చేస్తే పనోడు అంటారు. మరి ఎంతమంది పాస్టర్ల వారానికి 35 నుండి 40 గంటలు పని చేస్తారు చెప్పండి మీరు?
హలో అండి. 1 గంట 2 గంటలు అన్న. మరి 35 నుండి 40 గంటలు పని చేయని వాళ్ళు అంతా దొంగలు అన్నట్టే కదా. అంతే కదా. మరి దానికంటే పని చేసుకోవాలి కదా. అప్పుడు పని అన్న చేసుకోవాలి. పని చేసుకుంటూ సేవ చేయండి. అప్పుడు ఫుల్గా 35 గంటలు 40 గంటలు మీకు సేవ చేయడానికి ఏం లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా? పని చేసుకుంటూ చేయాలి. అవునా అండి? ఏదో ఒక పని చేసుకోవాలి. పని పాడ లేకపోతే పిచ్చి ఆలోచనలు వస్తాయి. పిచ్చి ఆలోచనలు వస్తే డబ్బును ఏం చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలని అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని తప్పుడు ఆలోచనలు చేస్తాం. ఇంకొంచెం నష్టాన్ని తెచ్చుకుంటాం ఆర్థికంగా. వీళ్ళు ఎంతమంది భాషను చూపించాలి చెప్పండి మీకు? ట్రేడింగ్లని, ఆ కాయనని, ఈ ఈ ఈ ఈ బిజినెస్ అని, ఆ బిజినెస్ అని వేలు వేలు కోల్పోయిన వాళ్ళు మీకు 100 మంది పేర్లు చెప్పగలుగుతాను. కొంతమంది లక్షల్లో నష్టపోయిన వాళ్ళు, కొంతమంది కోట్లలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఊరికే లేదు, వందల మంది పేర్లు చెప్తాను. నిజమే, ఊరికే అది అంటే నేను హైపర్బోల్గా మాట్లాడలేదు, ఫ్యాక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే మా దగ్గర అన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ మధ్యలో హిమ్ను ఎల్ఎల్బి అని చెప్పేసి 10,000 కడితే మీకు 50 ఇన్ని నెలకు 10,000 వస్తాయని, అట్లా 12 నెలలు వస్తాయని చెప్పేసి ఎంతమంది కట్టలేదండి? కట్టలేదు. కట్టారన్న. సంఘస్థుల చేత కట్టించి కేసులై జైళ్ళలో కూర్చున్నారు. అందుకే చెప్తాను 100 మంది పేర్లు ఈజీగా చెప్పగలుగుతాం. మన పని మనం చేసుకోకపోతే, సత్క్రియలు చేయకపోతే, అన్యజనులు దూషించకపోతే ఏం చేస్తారండి? ఇదంతా క్రైస్తవులు చేశారు. మరి ఈ స్కీమ్స్ ఓన్లీ క్రైస్తవ సంఘాల్లో జరిగినాయి. అవునా అండి? హలో, అవునండి. పాస్టర్లకు డబ్బులు అవసరం. పాస్టర్లకు డబ్బు శోధన ఉంటుంది కాబట్టి ఏం చెప్పినా వింటారు. భలే ఆడుకున్నారాడు గేమ్. కానీ ఎవరు తెలియదు అది ఒక కుట్రా పడతా అని. అర్థం చేసుకోలేదు పాస్టర్లు. ధనానికి సంబంధించిన శోధనలు చేయించలేదు. మరి లోకంలో మనం సత్క్రియలు చూసి దేవుని మయపరిచే విధంగా ఎక్కడున్నా చెప్పండి? అన్యులు ఏలన చేస్తున్నారు చూడండి. అందుకే అంటాడు భూమి మీద అంటే అన్ని జనులు మన సత్క్రియలను చూసి మనల్ని ఎవరైతే దుర్మార్గులను దూషిస్తారో, ఏ విషయంలో మన దుర్మార్గులు అంటారో ఆ విషయంలో మనం దుర్మార్గులం కాదని రుజువుపరచుకోమంటున్నాడు. అవునా అండి? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్క్రియలు అంటే చిన్నవనుకుంటుర్రా? సబ్జెక్ట్ చాలా పెద్దది. మీకు ఇక్కడ ఒక 7, నేను ప్రతిదానికి 7 పాయింట్లు పెడుతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 7 కూడా సాల్వ్ రిఫరెన్సులు తీసుకొని చివరి మొదటి పేతురు 3:16 అంటే చూడండి. అందులోనే మనం ఒక మాట చూడండి. ఇంతకుముందు చదువుకున్న లేఖనాలు 16, 12 చదువుకున్నాం కదా, కంటిన్యూ అవుతుంది. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఈ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై మీరు 15వ వచనం చదివారా? 16వ వచనం లేదు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారంట. దేవుడి చిత్తం ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. ఏమంటున్నాడు చూడండి, క్రైస్తవుడంట మంచి చేసి తన్నులు తినాలంట. అవునండి? మన తెలంగాణ భాష చెప్తున్నా, మంచి చేసి తన్నులు తినాలి. అవునా అండి? అవునండి. ఇప్పుడు చెప్పండి, మనం మంచి చేసినందుకు తన్నులు మాటలు పడుతున్నామా? పని పాట లేకుండా గాలి తిరుగుతున్నందుకు మాటలు పడుతున్నామా? పని పాటలే గాలి తిరిగే మాటలు పడుతున్నాం. చూడండి 14, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడొద్దంట. మీరు 13, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు? మనకు మంచి విషయంలో ఆసక్తి లేదు కాబట్టి 15 ఏమంటుండే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించాలి. కొంతమంది అంటారు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఏంరా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నా? నీకేంద్రా నమ్ముకుంటే నా ఇష్టం అని అంటాడు వాడు. అవునా? అలా చెప్పొచ్చా అండి?
నా ఇష్టం అబ్బా, నాకు నచ్చింది నేను పడతా, నువ్వెవడు నన్ను అడగడానికి. ఇప్పుడు డిబేట్లు అలా జరుగుతున్నాయి, అవునా? అవునయ్య, అవును. అవునన్న. అప్పీకం లేదు. కొంతమంది డిబేట్లు పెట్టి మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది కాబట్టి నా ఇష్టం అంటున్నాడు. కానీ బైబిల్ అలా చెప్పమంటుందా అండి? లేదండి. ప్రభు చేసిన ఎవరైనా కార్యాలు మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతు అడిగితే, కారణం అడిగితే, ఏంటిది మీ నిరీక్షణ, ప్రభువుని ఎందుకు నమ్మినామని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంట? సాత్వికముతోను భయంతో సమాధానం చెప్పాలంట. అవునా అండి? సమాధానం ఎలా చెప్పాలి అన్యజనులకి? అవునయ్య. మనల్ని కారణం సాత్వికంతో అడిగే ప్రతి చెప్పాలి. వానికంట సమాధానం ఎలా చెప్పాలా? భయముతోను సాత్వికంతోను సాత్వికంతో. ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అంటే చూడండి, ఇలా మీరు ఇలా భయపడుతూ సాత్వికంతో వినయంగా సమాధానం చెప్తానంట, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారంట. మరి Yes, yes. మనం యేసుప్రభువుని నమ్ముకున్నందుకు అన్యులు సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నాం మనం? లేదయ్యా. అరే వీడు మారి, వీడు యేసుప్రభువుని నమ్ముకొని చాలా హంబుల్ అయిపోయిండు, సాత్వికుడు అయిపోయిండు, కొట్టినా తిట్టినా వీడు పడే స్వభావంలోకి వచ్చిండు అనే సాక్ష్యం తెచ్చుకున్నామండి మన చుట్టుపక్కల గ్రామాలలో, మన చుట్టుపక్కల మన అన్యజనుల మధ్యలో. వాడు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఒకప్పుడు వీడు మాట అంటే పడకపోయాడు, కొట్టేవాడు, తిరిగి ఎదురు తిరిగేవాడు. కానీ ఇప్పుడు ఏమన్నా వీడు నిదానంగా సమాధానం చెప్తున్నాడు, కూలుగా సమాధానం చెప్తున్నాడు, సాత్వికంతో భయంతో సమాధానం చెప్తున్నాడు. మరి సాక్ష్యం ఉందా మనకి? ఏమండి, విశ్వాసాలకు ఇది ఇలా నేర్పిస్తున్నారా సంఘాల్లో ఎక్కడ ఎలా ప్రవర్తించాలని? నేర్పిస్తున్నామయ్యా, చేస్తున్నాం. కానీ పక్క పాస్టర్ నాకు ఏం వాక్యం తెలియదు అంటున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు అర్థమవుతుందా? సత్క్రియలు చూడాలా, అన్యజనులు మన సత్క్రియలను చూడాలా, దేవుని మయపరిచే విధంగా ఉండాలి. మన మీద అపనింద ప్రతివాడు సిగ్గుపడాలండి. మన ప్రవర్తనను చూసి సిగ్గుపడాల. మన మీద నింద వేసిన ప్రతివాడు తలదించుకోవాలి. అయ్యో, ఇప్పుడు అనవసరంగా నింద వేసినాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడాడండి. ఒకవేళ మన మీద నింద వేసినది నిజం కాదన్నప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. కొండ మీద ప్రసంగంలో కూడా యేసుప్రభు అదే నేర్పించాడు, గుర్తుపెట్టుకోండి. మీరు లోకానికి ఉప్పు వెలుగై ఉన్నారు. మీ సత్ప్రవర్తన అంట తెలియాలంట అన్యజనులకి. వారి మధ్యలో మీ సత్క్రియలు చేయమంటారు కదా, మీ వెలుగుని ప్రకాశింపనియాలి అన్యజనుల మధ్యలో. అప్పుడు వాళ్ళు దేవుని మయపరుస్తారంట. దేవుని ఎవరు మయపరచాలండి? అన్యజనులు. తప్పు కదా అండి. ఆదివారం గంట సేపు భజన చేయించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ మహిమ. ఎలా జీవించినా పర్వాలేదు, ఇది మాత్రం మానవద్దు. భజన బ్రతికి ఎలా ఉన్నా పర్వాలేదు, మాట తీరు ఎలా ఉన్నా పర్వాలేదు, సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ ఆదివారం వస్తే మాత్రం గంట సేపు స్తుతించండి స్తుతించండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, మహిమ మహిమ మహిమ. ఇగో ఇది ఈ భజన నేర్పించాలి అంతే ప్రజలకి. వారం రోజులు బ్రతికి ఎలా ఉన్నా పర్వాలేదు, బెదిరియాల స్తుతించకపోతే. మీరు నోరు తెరవబోతే దేవుడు రాళ్లతో కేకలు వేయించుకుంటాడు తెలుసా అని బెదిరించాలా. లేకపోతే నోరున్నాడు నోరు తెరవండి, కాళ్ళున్నాడు కాళ్ళు కదిపించండి, చేతులున్నాడు చేతులు ఆడించండి, ఇట్లా బెదిరించాలా వర్షిప్ల పేరు మీద. అంతేగాని ఆ రోజులు వాడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా మాట తీరేంటిది, అంబనాడుతో ఎలా ఉంటున్నాడు, సమాజంలో ఎలా ఉంటున్నాడు, ఉద్యోగం చేసే చోట బాస్ పని చెప్తే లోబడుతున్నాడా, సాత్వికంతో సమాధానం చెప్తున్నాడా, ఈ ప్రవర్తన అవసరం లేదు. అవునా అండి? అవునన్నా, వీటిని గమనించడం లేదు. అవునండి. ఎవరు చెప్పిండండి? క్రైస్తవం అంటే ఒక మతంగా ఎవరు మార్చారు? మీరే కదా, మనమే కదా అందరు మతంగా మార్చింది. క్రైస్తవం అనేది మార్గం అని చెప్తాం, కానీ మతంలో బ్రతుకుతాం. చెప్పడం మాత్రం క్రైస్తవం మతం కాదండి, మార్గం అండి, ఎవడు చెప్పాడండి అని మళ్ళీ ఇది ఒక పెద్ద ముసలి కన్నీళ్ళు కార్చుకుంటూ ఏడుస్తారు పాస్టర్లు. చేసేదంతా మతమే, మళ్ళా భక్తి అంతా మతమే. రెండు సేమ్. బయటికి వెళ్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా స్పందిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. అన్యజనులు మన సత్ప్రవర్తన చూడాలా, మన సత్క్రియలు చూడాలి, మన సత్ప్రవర్తన రెండు కనిపించాలా. ప్రవర్తనలో ఉండాలి, క్రియల్లో ఉండాలి, రెండు రకాలుగా ఉండాలి. అందుకే ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం సమాజంలో, మన చుట్టూ అన్యులు మనం గమనిస్తలేరా? మళ్ళా వాళ్ళ మధ్యలోనే ఇష్టానుసారంగా నోరు మాట్లాడి మళ్ళీ నేను పాస్టర్ని తెలుసా, నేను సేవకుని తెలుసా అని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటాను.
అవునా అండి? అవునని అవును. డిమాండ్ గొప్పగా కనీసం చెప్తారు. సిగ్గానే ఉండాలి కదా, అరే వీడు అన్యుడు, నేను సేవకున్నాను తెలిస్తే ఇంకా నేను ఇంత ప్రవర్తన, ఇంత ఇట్లా మాట్లాడుతున్నా, నా ప్రవర్తన బాగాలేదు, నా నేను పాస్టర్ అని తెలిస్తే నా దేవునికి అవమానం కలుగుతానే భయం లేదు ఎవరికి, ఉందా అండి? లేదన్న. భయం లేదు, గూడం లేదండి. వెరీ సీరియస్ విషయాలు బ్రదర్. ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ అంటే చిన్నది అనుకున్నారా? ఒక విశ్వాస యొక్క పాత్ర ఆ ఎంత అద్భుతమైనది తెలుసా? అద్భుతమైన పాత్రను మనం ఈరోజు అసహించుకునే పాత్రగా మార్చేసుకున్నాం. అవునా అండి? ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఎంతమందికి ధైర్యం ఉందండి అన్ని జనులకు పోయి మధ్యలో నేను పాస్టర్ని అని చెప్పుకొని గౌరవం పొందుకునే అంత ఉందా మనకు? హలో, చాలా తక్కువ. లేదయ్యా. మాట్లాడరేంటండి? పాస్టర్లు అన్ని జనుల దగ్గర పోయి పాస్టర్ అని చెప్పుకుంటే పని దొంగలాగా చూస్తున్నారు. నిజమా కాదు చెప్పండి? గౌరవప్రదమైన స్థాయి మనకు కల్పించిన వదని దాని గౌరవాన్ని కాపాడుకున్నామా అండి? మాట్లాడరేంటండి? అవునయ్య, అవును. గౌరవపదం లేదు, నిరూపించుకునే లేదు. దయచేసి ఒక్కరు కాదండి, అనేకులు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క జీవరత్నం గారు స్పందించడం ఒక్కటే రైట్ కాదు, మిగతా వాళ్ళు కూడా స్పందించాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒకరైనా స్పందించవచ్చు కనీసం. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? సత్క్రియలు చేయటము మర్చిపోవద్దు. గమనిక, సత్క్రియలు చేయటే విశ్వాసుల ఏర్పాటు మరి సృష్టి. నిన్ను దేవుడు సృష్టించుకున్నది అందుకోసం, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది అందుకోసం, నిన్ను రక్షించుకున్నదే నువ్వు సత్క్రియలు చేయడానికి. మరి పర్పస్ ఆఫ్ సాల్వేషన్ మర్చిపోయి మనం ఏం చూపిస్తాం సమాజంలోకి వెళ్ళి చెప్పండి? ఒక మంచి పని క్రైస్తవుడు జీవించాల్సిందే సత్క్రియల ద్వారా, సత్క్రియల కొరకు సత్క్రియలను చూపించాలి. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పటికి కూడా మారు మనసు పొందకపోతే, ఇప్పటికి కూడా చేంజ్ కావడానికి ఇష్టపడకపోతే, ఇప్పటికీ బోధ మార్చుకోకపోతే మీ బ్రతుకులు మాత్రం ఎప్పటికీ మారవు. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత సేమ్ ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నారో అప్పుడు కూడా అదే స్థితిలో ఉంటారు. మనకు నెక్స్ట్ మంత్ లో కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే అయిపోతుంది. మన సహవాసం ముగించబడట్లేదు, మన ప్రేమ ముగించబడట్లేదు, మనం కలిసి ప్రయాణం చేసేది ముగించబడట్లేదండి. ఓన్లీ కేవలం ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ మాత్రమే ముగించబడుతుంది. అవునా? అవునయ్య, అవును. ఏమి మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, అబ్బాయిగా దీంతో జంజాటం పోతుంది, సంపదనతో మాకు సంబంధం లేదనుకున్న వాళ్ళకి ఉండదు, ఉందనుకున్న వాళ్ళకే ఉంటది, కలిసి ప్రయాణం చేసే వాళ్ళకే ఉంటుంది. అవునండి. సో అది మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టంలో ఉంది, మీ యొక్క ఆలోచనలో ఉంది, మీ నిర్ణయాలలో ఉంది. కలిసి ప్రయాణం చేస్తామా, చేయకూడదా? మరి ఇలాంటి బోధ వినాలి అంటే, ఇంకా కంటిన్యూ చేయాలంటే, నాకు తెలిసి మీకు ఇలా హెచ్చరించే వాళ్ళు ఉంటే సంతోషం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసులంగా సత్క్రియలు చేయటం శ్రద్ధ కలిగి ఉండాలి. సత్క్రియల కోసమే మనం మనసు ఉంచాలంట. మనం దేవుడు కూడా వాక్యానికి లోబడితేనే సత్క్రియలను మనల్ని స్థిరపరుస్తాడు. థ్యాంక్ యూ. Yes. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ మాటలన్నింటినీ దీవించును గాక. ఆమేన్.